హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది మ్యాంగో మామిడి పళ్ళు హార్వెస్టింగ్, సపోటా ఇంకా వాటర్ మిలన్. ఈరోజు అన్నీ నేను హార్వెస్టింగ్ చేసి కట్ చేసి మరీ చూపిస్తాను మీకు ఈ వీడియోలో. చూడండి, వర్షం పడుతున్నప్పుడు అన్ని మామిడి పళ్ళన్నీ పడిపోతున్నాయని మేము ఈవినింగ్ వెళ్ళాము తీయడానికి. ఒక 10 తీసామో లేదో చీకటైపోయింది. మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ హార్వెస్టింగ్ చేసి వీడియో కంప్లీట్ చేసాం. చూసారా, ఎండకి ఇవి ఇలాగ అయిపోతున్నాయి, పసుపుగా చెట్లోనే పండిపోతున్నాయి కూడా. చూడండి, ఆ లోనికి ఉన్నాయి, అది పూర్తిగా పండిపోయింది. నేను తీస్తున్నప్పుడు ఒక 4 పళ్ళు కింద కూడా పడిపోయేవి. చూసారా, ఇది పూర్తిగా పండిపోయింది. ఇది మళ్ళీ మార్నింగ్ వచ్చి తీసాము. ఇవి మార్నింగ్ వచ్చి 4 తీసాను ఈరోజు. మా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఊర్లో సేమ్ ఇలాగే తీసేవాళ్ళండి. ఇప్పుడు మేము తీస్తున్నాం. చిన్నప్పుడు ఈ మామిడి పళ్ళని ఇలా తీసి గడ్డి మీద ఆరబెట్టేవాళ్ళు. ఆ తర్వాత రూమ్లో పెడితే అవి 4-5 డేస్కి పసుపుగా అయిపోయేవి. చూసారా, అది పూర్తి పండిపోయింది చెట్లో. అందులో 3 పళ్ళు వచ్చాయండి. ఇది సపోటా అండి. సపోటా కూడా ఈసారి చాలా పెద్ద సైజులో వచ్చాయండి. ఎప్పుడు చిన్నవి వచ్చేవి, ఈసారి పెద్దవి వచ్చాయి. మొక్కకి మనం మంచి బలాన్ని ఇస్తే అవి మంచిగానే వస్తాయి. నేను సపోటా మొక్కకి ఏంటి ఇస్తానన్నది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. వాటిని ఎలాగ హ్యాండ్ పాలినేషన్ చేయాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇవన్నీ చెట్లోనే పండిపోయండి మంచిగా. చిన్న చిన్న పక్షులు కూడా వచ్చి తింటుంటాయి. ఈ చెట్టు నా దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి ఉందండి. చాలా స్వీట్ ఉంటాయి ఇవి. ఇది ఫస్ట్ టైం చాలా పెద్దగా వచ్చింది. చూడండి, ఇది వాటర్ మిలన్. ఇది చూసారా, ఇవి చిన్న చిన్న వాటర్ మిల్స్ వస్తున్నాయి. దానికి హ్యాండ్ పాలినేషన్ చేయాలి. ఎలాగ హ్యాండ్ పాలినేషన్ చేయాలంటే నేను షార్ట్స్లో పెడతాను, చూడండి.
వాటర్ మిలన్కి ఎప్పుడు హ్యాండ్ పాలిషింగ్ చేస్తేనే వాటర్ మిలన్స్ ఉంటాయండి. చూసారా ఇంకా ఉన్నాయి, ఇంకా కొత్త కొత్తగా వస్తున్నాయి చిన్న చిన్నవి. ఈసారి మాత్రం వాటర్ మిలన్స్ చాలా పెద్దగానే వచ్చాయి. చూడండి ఈరోజు మా హార్వెస్టింగ్ ఇది. మామిడి పళ్ళు, సపోటా, ఆ వాటర్ మిలన్. మార్నింగ్ 6:30కి 7కి చాలా ఎండగా ఉంది చూడండి. అది పండిందా లేదా నేను చూస్తున్నాను. మీకు ఇప్పుడు కడిగి మీకు కట్ చేసి చూపిస్తాను. మా చెట్లో ఏ పళ్ళు పూసినా ఏ పూలు పూసినా నేను ఫస్ట్ దేవుడికి చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఫస్ట్లో తీసాను, ఒక 2-3 వర్షం పడినప్పుడు బాగా పండిపోతే నేను తీసాను. చూసారా ఎంత బాగుందో, చాలా తీయగా కూడా ఉందండి. ఇది చెట్టులో పండిన మామిడి పండు అండి. గ్రీన్కి కనిపిస్తుంది కానీ లోన మాత్రం బాగా పండిపోయింది. చెట్టుకి పండిన పండు కదా, అది అలాగా కనిపిస్తుంది, గ్రీన్గా ఉండి లోన అంతా పండిపోయింది. చూడండి చాలా మెత్తగా అయిపోయింది కూడా. ఇప్పుడు వాటర్ మిలన్ కట్ చేస్తాను చూడండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అది. నేను కట్ చేస్తుంటే అది మటుకు అదే పగిలిపోతుంది. అది ఎలా పండిందో అని మీకు చూపించాలని నేను వెంటనే కట్ చేస్తాను దాన్ని. అంతకుముందు ఆల్రెడీ 2 తీసేసాను, షార్ట్స్లో పెట్టాను అది. ఇది వీడియో కోసమని మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చూస్తారా నేను కట్ చేస్తున్నాను, అది మాట అదే పగిలిపోతుంది. అంత ఫ్రెష్గా ఉంది కాబట్టి అలా అవుతుంది. చూడండి ఎంత రెడ్గా ఉందో, నిజంగా అంత స్వీట్గా కూడా ఉంది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తిన్నారు. చూసారు ఎంత అందంగా ఉందో, అది ఎంత అందంగా ఉందో అంత స్వీట్గా కూడా ఉంది. మా టామీ చూడండి చూస్తుంది నాకు పెట్టకుండా మీరు తింటున్నారని.